మాజీ ప్రధాని పివి నరసింహారావుకు భారతరత్న ఇవ్వడంపై ఆయన కూతురు ఎమ్మెల్సీ వాణీదేవి హర్షం వ్యక్తం చేశారు. కొంచెం ఆలస్యంగా ప్రకటించినా సంతోషంగా ఉందన్నారు. పివి భారతరత్న తెలంగాణకే గర్వకారణమని తెలిపారు. ఆయన సంస్కరణలను దేశం ఎప్పుడూ మరవదన్నారు. గొప్ప వ్యక్తులను గౌరవించడం ద్వారా మన గౌరవం పెరుగుతుందన్నారు వాణీదేవి. నరసింహ హ్యాపీ మూమెంట్. ఇది ఒక చారిత్రాత్మక రోజు. ఇవాళ ఒక చరిత్రలో సువర్ణాక్షరాలతోని లిఖించదగ్గ మంచి రోజు ఇది. తెలంగాణ గడ్డ మీద పుట్టిన మన తొలి తెలుగు ప్రధాని కీర్తిశేషులు శ్రీ పివి నరసింహారావు గారికి భారతరత్న అనౌన్స్ చేయడం అనేది చాలా చాలా సంతోషించే రోజు. ఈరోజు దేశ ప్రజలు అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. కంటిన్యూస్గా ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ఇప్పుడు భారతరత్న విలువ ఎక్కువైపోయిందేమో పివి గారికి ఇచ్చి అని నేను అనుకుంటాను. తొలి తెలుగు ప్రధాని మన తెలంగాణ నుంచి మొట్టమొదటిసారి దక్షిణాది నుంచి అప్పటిదాకా ప్రధానినే లేరు మనకు. ఏవైనా ఉత్తరాది వాళ్లే ప్రధానులు, కానీ ఒక తెలుగు వారు కూడా ఒక దక్షిణాది నుంచి కూడా ప్రధానులు కావచ్చు అనే ఒక ఆదర్శప్రాయమైన గొప్ప వ్యక్తి. ఊరికే అలా అవడం, అలా తన టర్మ్ అయిపోయినాక వెళ్ళిపోవడం అని కాకుండా ప్రపంచంలోనే జ్ఞాపకం ఉంచుకునేటువంటి గొప్ప సంస్కరణలు చేశారు ఆయన టైంలో. మీరందరూ కూడా చిన్నపిల్లలు అనుకుంటాను, ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళందరూ కూడా వయసు రీత్యా 1992, 91 అది చూసుకోండి. 91, 92లో దేశ పరిస్థితి ఎలా ఉండేది, ఎటువంటి స్థితిలో ఉండేది, ఎటువంటి ప్రమాదపు అంచులో ఉండేది అనే సంగతి కాస్త చరిత్ర పుటల్లో చూడండి. కానీ తనను ప్రధాని చేసినప్పుడు ఎటువంటి భయం లేకుండా, ఎవరికి కూడాను మొహమాటం లేకుండా, బాగా జ్ఞాపకం పెట్టుకోండి, ఇంకా ఎవరో మొహమాట నేను చేస్తే ఏమనుకుంటారో అనే ఎటువంటి విచారం లేకుండా ప్రజల క్షేమమే తన జీవితం. ఈ ఏజ్లో నన్ను ప్రధాని చేసిండ్రు అని అంటే ప్రజలకు ఏదో చెయ్యాలి అని ఒక గొప్ప తీవ్రమైన కాంక్షతోని, ప్రజలే ఫస్ట్ ప్రయారిటీ, ఇంకేమీ లేదు. అది కూడా వచ్చిన ప్రాబ్లమ్ని టెంపరీ సొల్యూషన్స్ కాదు, పర్మనెంట్ సొల్యూషన్స్. పర్మనెంట్ సొల్యూషన్స్ అంటే ఒక సంవత్సరానికో 2 సంవత్సరాలకో ఆయన టర్మ్ కోసమే కాదు, తరతరాలకి సరిపోయేటువంటి సంస్కరణలు ఏ శాఖలోనైనా సరే, హెచ్ఆర్డీ కావచ్చు, ఆర్థిక సంస్కరణలు కావచ్చు, విదేశీయ విధానం కావచ్చు, ఇలాంటి అనేక విషయాలను మీరు ఒక్క సబ్జెక్ట్ తీసుకుంటే చాలు, మీకు 2-3 రోజులు సరిపోతుంది చదవటానికే. అలాంటి సంస్కరణలు చేసిన సంస్కరణల ఆద్యుడు శ్రీ పివి నరసింహారావు గారికి కొంచెం లేట్ అయినా పర్వాలేదు. హ్యాపీ మూమెంట్ ఇది.